ఇవాళ గుంటూరు వెస్ట్ లో కార్యాలయం ప్రారంభించడానికి రెడీ అయిన విడదల రజని కార్యాలయంపై దాడి చేశారు టీడీపీ జనసేన కార్యకర్తలు. న్యూ ఇయర్ సందర్భంగా విడదల రజని కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గర హడావుడి చేసి రాళ్లు రువ్వారు. మంత్రి కార్యాలయంలోకి దూసుకెళ్లిన జనసేన టీడీపీ గూండాలు అద్దాలను ధ్వంసం చేసి ఫ్లెక్సీలు చింపేశారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని కార్యాలయం ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు మంత్రి విడదల రజని. అయితే అర్ధరాత్రి టీడీపీ గూండాలు కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కార్యాలయంపై దాడి జరిగిన దృశ్యాలు చూస్తున్నాం. పచ్చ కండువాలతో వీరంగం సృష్టిస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మనకి ప్రస్తుతం విజువల్స్ లో కనిపిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. ఈ దాడికి సంబంధించి మా కరెస్పాండెంట్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, చూస్తున్నాం న్యూ ఇయర్ సందర్భంగా ఎటువంటి బీభత్సం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు? ఒక డెస్పరేషన్ కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీలో. ఎలా చూస్తున్నారు ఈ దాడిని? ఏం జరిగింది అసలు అర్ధరాత్రి? ఖచ్చితంగా ఒక పథకం ప్రకారమే ఈ దాడి జరిగిందని చాలా బలంగా వాదనలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి గుంటూరులో జనసేన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అరాచకం సృష్టించారనే చెప్పొచ్చు. ఇప్పుడు ఏదైతే నేను నిలబడ్డ ప్లేస్, ఈ నిలబడ్డ ప్లేస్ లో ఇక్కడే పక్కన ఎన్టీఆర్ స్టాట్యూ ఉంది. ఇక్కడ కేక్ మేము కట్ చేయాలంటూ కొంతమంది తెలుగుదేశం జనసేన కార్యకర్తలు వచ్చారు. కార్యకర్తలు పోలీసులు వాళ్ళకి చెప్పారు ఇక్కడి నుంచి మీరు వెళ్లిపోవాలని, కానీ ఇక్కడే మేము కేక్ కట్ చేస్తామంటూ కేక్ కట్ చేశారు. కేక్ కట్ చేసిన తర్వాత భారీగా దాదాపు ఒక 400 మంది తెలుగుదేశం జనసేన కార్యకర్తలు దాదాపు 2 గంటల పాటు ఇక్కడ హడావిడి చేశారు. పోలీసులు ఎంత చెప్తున్నా వినలేదు. మనకి ఈ పక్కనే బారికేడ్లు కనిపిస్తున్నాయి. వీటిని కూడా నెట్టుకుంటూ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడదల రజని కార్యాలయం ఉంది. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ఆమె ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేయడానికి రెడీ అయ్యారు. గుంటూరు వెస్ట్ సమన్వయకర్తగా ఆమె నియమితులయ్యారు. నియమితులైన తర్వాత కొత్తగా ఇక్కడ వెస్ట్ నియోజకవర్గంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయం ఈ రోజు 10:30 గంటలకు ప్రారంభించనున్నారు. పూర్తిగా అలంకరణ చేస్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా తెలుగుదేశం జనసేన నాయకులు బరి తెగించారు. కార్యాలయం పైన రాళ్లు రువ్వారు. మొదట అవాయిసవాయలు అంటే ఇక్కడ పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తూ మొదట కార్యాలయం పైకి అవాయిసవాయలు వేశారు. తర్వాత వరుసగా అల్లరి మోక ఒక్కసారిగా అటాక్ చేయడం జరిగింది. పూర్తిగా ధ్వంసం అయితే మనకు కనిపిస్తోంది. అద్దాలు పగిలిపోయినాయి. కార్యాలయానికి సంబంధించి కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు నాయకులైతే లోపలికి దూచుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. సెక్యూరిటీ పైన అడ్డొచ్చిన సెక్యూరిటీ పైన కూడా దాడి చేయడం జరిగింది. పూర్తిగా కింది ఫ్లోర్ కు సంబంధించి కింది ఫ్లోర్ లో కూడా చొరపడ్డారు. మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే డోర్ ఉందో ఆ డోర్ ను కూడా పాల్గొట్టడం జరిగింది. పూర్తిగా దాదాపు 2 గంటల పాటు ఇక్కడ బీభత్సం సృష్టించారు. పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపు 400 మంది ఒక్కసారిగా వచ్చి ఆఫీస్ పైన పడిన పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం. పూర్తిగా డోర్ను కూడా గ్లాస్ డోర్ను కూడా ధ్వంసం చేయడం జరిగింది. పూర్తిగా పైన ఏవైతే పై ఫ్లోర్ లో కార్యాలయం ఉంది, కింది ఫ్లోర్ లో కూడా మరొక ఈ కార్యాలయం ఉంది. పూర్తిగా ఈ కార్యాలయాన్ని ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ఓపెన్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు అలానే జనసేన పార్టీ నాయకులు ఇద్దరు కలిసి వచ్చి హడావిడి చేసి పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. పూర్తిగా ఈ 4.5 సంవత్సరాల్లో ప్రభుత్వం వెస్ట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చెందింది. దాదాపు గత 30 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. దీంతో పాటుగా అనేక సంక్షేమ పథకాలను కూడా అమలు చేయడం జరిగింది. పూర్తిగా వెస్ట్ నియోజకవర్గం అభివృద్ధి చెందింది. దీన్ని జీర్ణించుకోలేక ఖచ్చితంగా ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేయడానికి కూడా జీర్ణించుకోలేక ఒక్కసారిగా ఒక పథకం ప్రకారమే అర్ధరాత్రి సమయంలో కార్యాలయం పైన దాడి చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు ఒక 15 మందిని
పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగిందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. అయితే పోలీసులు కూడా ఇప్పటికే కొంతమందిని తీసుకుని విచారిస్తున్నారు. బిందు అశోక్, అయినా కూడా కార్యాలయం ప్రారంభించడానికి ఏమన్నా ఏర్పాట్లు చేస్తున్నారా? రిపేర్లు కాకపోవచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేతలు కానీ లేకపోతే విడుదల రజని కానీ ఏమంటున్నారు? ఖచ్చితంగా ఈరోజు కార్యాలయం ప్రారంభిస్తామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. విడుదల రజని కూడా అదే చెప్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోబోతోంది, దానికి భయపడే ముందుగానే తన కార్యాలయం పైన దాడి చేశారని వైఎస్ఆర్ విడుదల రజని చెప్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడైతే కార్యాలయాన్ని ప్రారంభిస్తాము, ఈరోజు కార్యాలయాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము, దాదాపు 10:30 సమయంలో కార్యాలయాన్ని అయితే ఓపెన్ చేస్తామని కూడా విడుదల రజని చెప్తూ ఉన్నారు. బిందు అశోక్, ఎవరు బాధ్యులు దీనికి? లేక ఒక ఆకతాయి దాడిలాగా దీన్ని చూడాల్సి ఉంటుందా, లేదా ప్లాన్ ప్రకారం ఒక జలసీ తోటి వైఎస్ఆర్సీపీ ఎదుగుదలని చూడలేక జరిగిందని చెప్తున్నారా? పోలీసులు ఏమంటున్నారు? ఆకతాయి దాడి అయితే కాదు, ఖచ్చితంగా ఇది ఒక కుట్ర ప్రకారమే జరిగిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మనకి చాలా స్పష్టంగా ఎన్టీఆర్ స్టాట్యూ ఉంది. ఆ స్టాట్యూకి అక్కడ కేకు కట్ చేస్తామని దాదాపు 12 గంటల సమయంలో ఒక 100 మంది తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. మెల్లగా అక్కడి నుంచి దాదాపు మరొక 100 మంది చేరుకున్నారు. అప్పటికి పోలీసులు చెప్తున్నారు ఇక్కడ మీరు అలర్ట్ చేయొద్దు, మీరు వెళ్లిపోవాలని చెప్తున్నారు. కానీ ఒక్కసారిగా 12:30 ప్రాంతంలో 400 మంది కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. చేరుకుని అక్కడి నుంచి 2 గంటల పాటు ఇక్కడ విధ్వంసం సృష్టించారని చెప్పొచ్చు. పూర్తిగా పోలీసులు కూడా తక్కువగా ఉన్నారు. అయితే ఒక పథకం ప్రకారం మొబిలైజింగ్ జరిగింది. ఇక్కడ కార్యకర్తలు, జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఒక పథకం ప్రకారమే దాదాపు 400 మందికి ఇక్కడ చేరుకుని కార్యాలయం పైన దాడి చేశారు. ఫస్ట్ ఒక విధంగా చెప్పాలంటే పెట్టాలి అన్న ఆలోచన ఉన్నట్లు కనిపిస్తుంది. ఫస్ట్ అవ్వయసవాయులు కార్యాలయం పైకి వేయటం జరిగింది. తర్వాత ఒక పథకం ప్రకారం రాళ్లు రువ్వటం జరిగింది. ఆ రాళ్లలోనే పైన మనకి కార్యాలయం పైన అద్దాలు పూర్తిగా ధ్వంసమైనవి. తర్వాత కింది ఫ్లోర్ కు వచ్చారు. కింది ఫ్లోర్ పైన కూడా దాడి చేశారు. లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండగా సెక్యూరిటీ అడ్డుకున్నారు. సెక్యూరిటీ పైన కూడా దాడి చేయడం జరిగింది. ఇందులో 2 సెక్యూరిటీ గార్డులు గాయపడినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఓకే, అది మా కరెస్పాండెంట్ అశోక్ స్పాట్ నుంచి అందిస్తున్న రిపోర్ట్. అర్ధరాత్రి ఏం జరిగింది అనేది కూడా పూర్తిగా వివరించారు. మనం సాక్షి స్క్రీన్ పైన విజువల్స్ కూడా చూడొచ్చు. ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి వందల సంఖ్యలో చేరుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. కేక్ కట్ చేసే నెపంతో అక్కడికి వచ్చినట్టుగా చెప్తున్నారు. కుట్ర ప్రకారమే దాడి జరిగిందని కూడా మా కరెస్పాండెంట్ అశోక్ స్పాట్ నుంచి రిపోర్ట్ చేస్తున్నారు. ఒకసారి మా కరెస్పాండెంట్ సతీష్ దగ్గరకు కూడా వెళ్దాం. అసలు ఏం జరిగింది ఇక్కడ, రాజకీయం ఏంటి, ఎందుకు వైఎస్ఆర్సీపీ కార్యాలయం పైన దాడి జరిగింది, కరెక్ట్ గా ప్రారంభోత్సవానికి ముందే ఎందుకు దీన్ని టార్గెట్ చేశారు, మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ సతీష్ కూడా ఫోన్ లైన్ లో ఉన్నారు. సతీష్, చూస్తున్నాం నూతన సంవత్సరం పూట కేక్ కట్ చేసే నెపంతో వచ్చి కార్యాలయాన్ని తగలబెట్టాలనే ఆలోచనతోనే అక్కడికి వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. ఒక కుట్ర ప్రకారం జరిగిందని చెప్తున్నారు. రాజకీయాల్లో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఉండాలి. అలాంటిది తెలుగుదేశం పార్టీ దాడులకు సైతం దిగుతోన్న పరిస్థితి. బిందు, ఖచ్చితంగా ఒక ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ కుట్రతోనే ఈ దాడి జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఎందుకంటే ప్రీ ప్లాన్డ్ గా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం అక్కడ ప్రారంభోత్సవం జరగబోతుందని తెలిసి గుంటూరు వెస్ట్ లో మంత్రి విడుదల రజని నూతనంగా సమన్వయకర్తగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ రోజు 10:30 గంటలకు ప్రారంభోత్సవానికి సిద్ధమైనటువంటి తరుణంలో ఆ కార్యాలయం పైన తెలుగుదేశం పార్టీ, జనసేన రౌడీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా భౌతికంగా దాడి చేసేందుకు, దాన్ని ధ్వంసం చేసేందుకు, ఒక విధంగా కార్యాలయాన్ని తగలబెట్టేటువంటి ప్రయత్నం చేశారు. నిన్న రాత్రి న్యూ ఇయర్ ని సందర్భంగా కేక్ కటింగ్ పేరుతో ఒక పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా చేశారన్న అంశం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్టీఆర్ విగ్రహం దగ్గర కేక్ కటింగ్ కోసం రావడం, వచ్చిన తర్వాత అక్కడ హడావడి చేయడం, మధ్యలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన అల్లరి మోకులు ఎవరైతే ఉన్నారో గుంటూరు వెస్ట్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేశారు, అద్దాలు ధ్వంసం చేశారు, సెక్యూరిటీ పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. విచక్షణ రహితంగా పూర్తిగా
ఒక ఓర్వలేని తనం అన్నది చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ జనసేన ఇటీవల వరుస పరిణామాలు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఆ పొత్తుకి తీవ్రంగా నష్టపరిచేలాగా ఉన్నటువంటి పరిస్థితి. రోజు రోజుకి ప్రజల్లో ఏ సర్వేలో కూడా తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఆ పొత్తుని ఆమోదించినట్టు ప్రజల నుండి స్పష్టమైనటువంటి సంకేతాలు. అటువంటి నేపథ్యంలో ఇటువంటి దాడులు జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ గాని చంద్రబాబు గాని ఇదే పిలుపునిస్తా ఉన్నారు. కొట్టండి, దాడులు చేయండి అని చెప్పి గతంలో మనం చూసాం. పొంగనూరు ఘటనలో స్వయంగా చంద్రబాబు నాయుడే రాళ్లు వేయమని ఆదేశించడం, దారుణంగా పోలీసుల మీద దాడులు చేయించడం, పోలీసులు గాయపరచడం జరిగిన వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు న్యూ ఇయర్ జోన్ ఒక పార్టీ కార్యాలయం పైన దాడి చేసేటువంటి దురాగతానికి పాల్పడినటువంటి పరిస్థితి. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడుదల ప్రజలు ఈ రోజు 10:30 గంటలకు నూతన కార్యాలయాన్ని ప్రారంభోత్సవం సిద్ధం చేసుకున్నటువంటి తరుణంలో నిన్న రాత్రి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన కార్యకర్తలకు సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అక్కడ ఉనికి కోల్పోయేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. చాలా చోట్ల తెలుగుదేశం పార్టీకి నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నటువంటి పరిస్థితి కనుక ఇటువంటి అసహనంతో ఇటువంటి దాడులు చేస్తున్నారని భావిస్తున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.